బెయిల్ దరఖాస్తులకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయా రాష్ట్రాల పరిధిలోని కోర్టులోకి వచ్చే పిటిషన్లను అనవసరంగా వాయిదా వేయకూడదని ఢిల్లీ హైకోర్టును ఉద్దేశించి ఉన్నత న్యాయస్థానం చురుకు అంటించింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ విజ్ఞప్తిపై తదుపరి విచారణ నాటికి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పలు కేసుల విషయమై పలు రాష్ట్రాల కోర్టులకు వస్తున్న బెయిల్ దరఖాస్తులను వాయిదా వేయవద్దని ఢిల్లీ హైకోర్టును ఉద్దేశించి ఉన్నత న్యాయస్థానం సుప్రీం ముట్టకాయలు వేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై హైకోర్టు స్టే విధించడం అసాధారణ చర్యగా సుప్రీంకోర్టు పరిగణించింది. తన బెయిల్ పిటిషన్ను విచారించకుండా ఢిల్లీ హైకోర్టు సుదీర్ఘకాలం వాయిదా వేయడంపై మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎస్ బాట్లతో కూడిన ధర్మాసనం బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయకూడదని, విచారణ తేదీ అయిన జూలై 9న హైకోర్టు తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి సమస్య మరొకటి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణలో ఉందని చెప్పింది. జైన్ బెయిల్ దరఖాస్తును కూడా దానితో కలిపి విచారించాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ కోరారు. త్రిసభ్య ధర్మాసనం విచారిస్తున్న కేసును ద్విసభ్య ధర్మాసనం చేపట్టకూడదని జస్టిస్ మనోజ్ మిశ్రా తెలిపారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ దరఖాస్తుపై నిర్ణయం వెలువరించాక తాము ఆ అంశంపై విచారణ చేపడతామని చెప్పారు. జైన్ బెయిల్ దరఖాస్తు వీగిపోయేలా చేయడానికి ఈడీ అసంపూర్ణ ఛార్జిషీట్ను సమర్పించిందని సింఘ్వి సుప్రీం దృష్టికి తెచ్చారు. జైన్ 4 కంపెనీల ద్వారా అక్రమ ధనం చెలామణి చేశారని 2017లో సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అదే ఎఫ్ఐఆర్ ఆధారంగా 2022లో జైన్ను అరెస్టు చేసిన ఈడీ దర్యాప్తును సకాలంలో పూర్తి చేయలేకపోయింది.